హలో కనకాల ఫ్యామిలీ. హాయ్ 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 హాయ్. ఏంటి ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు? అనుకోకుండా నేను కూడా మ్యాచింగ్ అనుకోకుండా. బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాం, మేము ఫుల్ వైట్లో ఉన్నాం. మేము శాంతికి చిహ్నంగా తిరుగుతున్నాం. సో చెప్పండి, మీ అక్కినేని నాగేశ్వరరావు గారితో మీరు కొన్ని వందల ఎపిసోడ్లు చేశారు మీరు. సో ఆయనతో మీకున్న అసోసియేషన్? బోలెడంత నేర్చుకున్నాను నేను. వారి నట జీవితంలోంచి చెప్పిన విశేషాలే కాకుండా వారి నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఎన్నో చెప్పారు. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అది మనకే కాదు, భావి తరాలకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి నాగేశ్వరరావు గారి లాస్ట్ మూవీ అంటే హౌ కెన్ వి మిస్ ఇట్. చూడా స్మైల్. రాజీవ్ గారు, ఈ ముగ్గురు కాంబినేషన్లో మూవీ, సో ఈ మనం నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ ఫిలిం మీద? అబ్బో గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అండి. అండ్ ఐఎమ్ షూర్, డామ్ షూర్ ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే సినిమా ఉంటుందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సినిమా చూడండి, సినిమా చూసాక డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ, ఎందుకంటే మేము సినిమా చూడడానికి లేదు. ఓకే. చూస్తుంటే నేను చేసిన రోజులు గుర్తొస్తున్నాయి, కానీ నేను ఈ రోజు అక్కడ లేను, ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాను అంతే. మళ్ళీ నేను వచ్చి చేస్తాను, కంగారు పడకు. వద్దు, ఇవాళన్నా మమ్మల్ని చేసి శ్యామల వెళ్ళిపోతుంది, నేనే యాంకరింగ్ చేస్తున్నాను. వద్దులే శ్యామల. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ప్రీమియర్ షోకి స్వాగతం. థ్యాంక్ యూ అండి. ముగ్గురు కాంబినేషన్లో సినిమా ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఫస్ట్ టైం 3 జనరేషన్స్ కలిసి చేయడం. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఈగర్లీ వెయిటింగ్ చూడడానికి. అండ్ అంటే చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్ క్యారీ అవుతుంది. మన ఫస్ట్ నుంచి ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా మంచి రిపోర్ట్ ఉంది. మన ఆడియో ఫంక్షన్ అయిన దగ్గర నుంచి ఇంకా మంచి రిపోర్ట్ క్యారీ అవుతుంది. సెన్సార్ రిపోర్ట్ కూడా అన్ని రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. సో ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ. సో మనం సినిమాకి అమ్మగారిని కూడా తీసుకుని వస్తే బాగుండేది సార్. నేను ఆల్రెడీ వెళ్ళిపోయింది థియేటర్లోకి. ఆల్రెడీ వెళ్ళిపోయారు. అయ్యో, యూ గోయింగ్ టు మిస్. ఓకే సార్, గో అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. షూర్ దిస్ ఫిలిం రాక్స్. సార్, అండ్ ఏఎన్ఆర్ గారు నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏమైనా? నాకు ప్రేమాభిషేకం అండి, చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హోప్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మనం సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ మీరు? ఎలా ఉండబోతుంది కదా, ఇది మనం అందరిదే, మన అందరి సినిమా, తెలుగు వాళ్ళు అందరి సినిమా. సో ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ అంతే. అంటే ఒకే సినిమాలో 3 తరాల హీరోస్, ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోస్ ఒకే సినిమాలో కనిపించడం అంటే మన టాలీవుడ్లో ఫస్ట్ టైం ఇది. సో దీని గురించి చెప్పండి సార్. అంటే ఇదొక ఇదే స్పెషాలిటీ, బట్ మెయిన్ థింగ్ ఇస్ నాగేశ్వరరావు గారి కోసం, దట్ బీయింగ్ హిస్ లాస్ట్ మూవీ. ఆ సెంటిమెంట్తో ఎవ్రీ వన్ వాంట్స్ టు వాచ్ ఇట్. సో 3 తరాల్లో మెయిన్ తరం అది, మిగిలిన 2 తర్వాత. అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మీ మాటల్లో? ఆయన ఐ మీన్ ఈ ఇయర్ నాకు ఇంకా లోకంతో పని ఉందని వెళ్ళిపోయారు, కానీ తెలుగు లోకం అంతటికీ మీతో పని ఉంది నాగేశ్వరరావు గారు. ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. ఒక్కళ్ళు కూడా, అంటే మన తెలుగువాడన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫ్యామిలీని చూడాలనుకుంటున్నారు. డెఫినెట్గా దీని మీద సినిమా విజయం సంగతి పక్కన పెడితే ఒక ఎంటైర్ ఫ్యామిలీని మన ఫ్యామిలీలో కలుపుకునే సినిమా ఇది మనం. అందుకని ఆ టైటిల్ కూడా చాలా యాప్ట్ అయింది, బాగా పెట్టారనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చూడాలని కోరిక. ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. ఆయన లాస్ట్ సినిమాలో యాక్ట్ చేయడం మా భాగ్యంగా భావిస్తున్నాం. అలాగే నాగార్జున కానీ, నాగ చైతన్య కానీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా చూడాలని ఎంతో ఉత్సాహంగా మేము అంతా వచ్చాం. డెఫినెట్గా మా ఉత్సాహానికి ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 3 జనరేషన్స్ మళ్ళీ వాళ్ళు చూడగలుగుతున్నది చాలా రేరు. మనం చూస్తున్నాం. ఇప్పుడు నేషనల్ లాంటి పెద్ద లెజెండ్ని వాళ్ళు చూస్తున్నాం. ఆయనతో కూడా సినిమా చేసే అవకాశం నాకు వచ్చినందుకు నేను ఒక సినిమా చేశాను ఆయనతో. సార్, ఈ 3 జనరేషన్స్ని ఒకే ఫ్యామిలీ నుంచి ఒకే స్క్రీన్ మీద చూడడం ఎలా అనిపిస్తుంది? అందరికి ఎగ్జైటింగ్గా ఉంటుంది ముగ్గురిని చూడడం. ఎందుకంటే ఒక 3 జనరేషన్ అంటే మామూలు ఇప్పుడున్న రోజుల్లో మామూలు విషయం కాదు. అది చూడడం అది ఎగ్జైటింగ్. హలో అండి. నమస్కారం. మనం సినిమా చూశారు. సో ఎలా అనిపిస్తుంది? సినిమా ఎలా ఉంది? మీకు ఎలా నచ్చింది? ఇది యాంత్రికంగా మారిపోతున్న ఈ సమాజంలో మళ్ళీ ఒకసారి
కుటుంబ సంబంధాలు, అనుబంధాలు, ఆ అనురాగాలు అన్నీ మళ్ళీ ఒకసారి తిరిగి తోడారు అనిపించింది. ముఖ్యంగా నాగేశ్వరరావు గారి చివరి చిత్రం ఇది. ఆ సెంటిమెంట్ బాగా మనసులో కొంచెం టచ్ చేస్తుందండి. ఫ్యామిలీ అంతా అంత బాండెడ్గా రియల్ లైఫ్లో కూడా వాళ్ళు అలా ఉండడం, అది సెల్యులాయిడ్ మీద ఎక్కించి ప్రతి కుటుంబాన్ని ఇన్స్పైర్ చేశారేమో వాళ్ళు. కుటుంబంలో అందరూ ఇలా ప్రేమలతో ఉండాలి అనేది, ప్రేమ అనేది లేకపోతే అసలు ఉప్పులేని భోజనంలాగా జీవితంలో రుచి ఉండదు. ఒక్కొక్కళ్ళ మధ్య ప్రేమ బంధం ఉండాలన్నది చూపించారు. నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళ జనరేషన్స్ అందరినీ చూడడం, ఒకసారి మళ్ళీ నాగేశ్వరరావు గారిని ఒకసారి చూడటం అనేది చాలా సంతోషం. చాలా బాగుంది సినిమా, చాలా చక్కగా ఉంది. ఇది అందరూ చూసి డ్రై అయిపోతున్న గుండెలు మళ్ళీ ఒకసారి తడి చేసుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో పాటలు ఎలా ఉన్నాయి? అనూప్ నాకు తెలుసు వ్యక్తిగతంగా కూడా, అబ్బాయి చాలా చక్కటి కీబోర్డ్ ప్లేయర్గా తెలుసు. కానీ ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్గా మ్యూజిక్ అందించాడు. కేవలం ఇన్స్ట్రుమెంటేషన్ మాత్రం కాకుండా సెంటిమెంట్ ధ్వనించే విధంగా ఆయన మ్యూజిక్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ అనూప్ ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా చేశాడు సినిమాకు తగినట్టుగా అబ్బాయి. ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాట ఏది? బాగా నచ్చిన పాట I was carried away with the sentiment of Nageshwara garu. I am a great fan of Nageshwara garu. వారిని సెంటిమెంట్స్ అది వెళ్ళిపోయాను. కానీ టైటిల్ సాంగ్ ప్రేమ ప్రేమ అని ఒక పాట చేశాడు. అది మోడర్న్ మ్యూజిక్లో ఉంటూనే మనం ప్రసాద్ ఐమాక్స్లో చాలా మంది చూసారు. అండ్ ఇక్కడ ఫ్యాన్స్ ఎలా నచ్చిందండి సినిమా? చాలా బాగుందండి. 2014లో ఉత్తమ అవార్డు సినిమా అవుతుంది. అన్నపూర్ణ వాళ్ళ ఖ్యాతిని అగ్రస్థానానికి తీసుకెళ్లే సినిమాగా ఈ తీర్చిదిద్దారు. ఈ సందర్భంలో అక్కినేని కుటుంబ సభ్యులందరికీ, మా అక్కినేని అభిమానులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ప్రతి సన్నివేశం కూడా చాలా గొప్పగా తీశారు. నాగేశ్వరరావు గారికి ఇంకా ఎంతో ఓపిక ఉందని చెప్పి సినిమాలో మరోసారి రుజువు చేశారు. ప్రతి సన్నివేశం కానీ, ప్రతి పాట కానీ, ముఖ్యంగా డైరెక్టర్ గారి టేకింగ్ చాలా గొప్పగా ఉందండి. తికమకం అనేది పడటానికి అవకాశం లేకుండా ప్రతి సన్నివేశము స్టెప్ బై స్టెప్ హౌ టు క్రియేట్ అనే దాన్ని మెయింటైన్ చేసుకుంటూ చాలా బాగా తీసుకొచ్చాడు. దట్స్ ఆల్ ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్గా పోతుంది సార్. ఫ్యాంటాస్టిక్. నాగార్జున గారిది అండ్ నాగచైతన్య గారిది కెమిస్ట్రీ ఎలా అనిపించింది? ఇట్స్ ఎ వండర్ఫుల్ కెమిస్ట్రీ. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన సినిమా తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. నిలబడడం ఆ సీన్ చాలా బాగుంది. ప్రతి ఒక్క కుటుంబంలో అదే మాదిరిగా ఉండాలని నా కోరికమ్మ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అఖిల్ ఓకే లాస్ట్ మూమెంట్లో చాలా బాగా అనిపించింది. హిట్ వీళ్ళు అన్నట్టు సూపర్ హిట్ అండి. నేషనల్ అవార్డు ఆంధ్రప్రదేశ్ బంగారు నంది అవార్డుకి డెఫినెట్గా ఫస్ట్ రికమెండ్ చేసే సినిమా మనం సార్. మనందరం కలిసి చూసిన సినిమా మనం. అయితే ఈ సినిమాలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు నాగచైతన్య. మనం సినిమా ప్రివ్యూ మీరు చూసొచ్చారు. సో మూవీ ఎలా అనిపించింది? All talents of the same family, even single basket. That's what I felt. Thank you, sir. చాలా బాగుంది సినిమా. అండ్ రేపు ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది. సో ఆల్ ఎక్సైటెడ్. అండ్ అఖిల్ చించబోయే అఖిల్ బేవచ్చం క్లైమాక్స్ అది అఖిల్ కూడా ఉన్నాడండి సినిమాలో. అఖిల్ కూడా చించేశాడు అంటున్నారు. సో అఖిల్ మొదటి మూవీ ఇది. అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు వాట్ ఎ లెజెండరీ యాక్టర్. అండ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాటలు ఇవ్వండి ఆయన గురించి చెప్పాలంటే. చిన్న వయస్సు నాది చెప్పలేను, కానీ సినిమా అద్భుతంగా ఉందని అంటున్నారు. ఏమంటున్నారండి మనం సినిమా గురించి? సినిమా సూపర్. సూపర్ ఎంట్రీ. కంపల్సరీ 100 days. అక్కినేని వంశానికి ఇది నెంబర్ 1 సినిమా సార్. ఇది చాలా 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 బాగా ఊహించని రీతిలో వచ్చిందండి. సినిమా మాత్రం చాలా బాగుంటుందని. సినిమా మాత్రం వండర్ఫుల్ సార్. సార్ పాటలు ఎలా నచ్చాయి? పాటలు చాలా బాగున్నాయండి. ఆ ప్రేమ ప్రేమ అన్నది వండర్ఫుల్ సాంగ్. అసలు పిక్చర్ మొత్తం నావెల్ ఐడియా. కొంచెం ప్రజలకు స్టార్టింగ్లో ఏంటి అనిపించినా బట్ బ్యూటిఫుల్ ఎండింగ్ అండి. అసలు ఈ టైప్ ఆఫ్ పిక్చరు కంప్లీట్ పిక్చరే ఇచ్చేసి
కరెక్ట్గా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, కరెక్ట్గా చెప్పదలుచుకున్నారు. జన్మజన్మల బంధం మన అందరం నమ్మేదే. ఈ జన్మజన్మల బంధం అంటే నాగేశ్వరరావు గారు స్టిల్ లివింగ్ విత్ అస్ అన్నది ప్రూవ్ చేసేసారు ఈ సినిమాలో. ఫైనల్ అఖిల్ ఎంట్రీ టాప్, ఫస్ట్ క్లాస్గా ఉందండి. నాగేశ్వరరావు చూస్తుంటే కూడా మాకు చాలా ఏడుపు వచ్చిందండి. చాలా చైతుబాబు ఇరగదీసేసాడు. మన సమంత బేబీ కూడా బాగా చేసింది. చైతు అయితే ఇరగదీసాడు. అఖిల్ ఎంట్రన్స్ సూపర్. నాగార్జున అన్న యాక్షన్ కేక. ఏఎన్ఆర్ గారు సూపర్. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. దట్ ఈస్ ది బాటమ్ లైన్. అండ్ ఏఎన్ఆర్ గారు ఎక్కడికి వెళ్ళలేదండి, మనతో పాటే ఉన్నారు. మనం సినిమాతో ఒక సూపర్ డూపర్ సినిమా ఇచ్చారు. అదనమాట మెయిన్ స్టోరీ అండి. మీరు వనక్కండి, నేను అడిగినప్పుడు చెప్పండి. వనక్కండి, మెల్లగా చెప్పండి. చివరి సినిమా ఇలాంటి సబ్జెక్ట్ రావడం చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే ఏ యాక్టర్కైనా చివరి సినిమా ఇలాంటి సినిమా అలా వాళ్ళే ఊహించుంటారు. అంతలాగా చివరి సినిమా అని తెలియకపోయినా చివరి సినిమా ఇలాంటి సినిమా రావడం చాలా గ్రేట్. అండ్ సినిమా చూసేటప్పుడు మీ పక్కన నాగేశ్వరరావు గారు ఉన్నట్టు మీకు కనిపించిందా అండి? ఆయన ఇంకా మన మధ్యనే ఉన్నట్టుగా స్పష్టంగా అనిపించింది. చాలా బాగుంది. సెంటిమెంట్స్, తర్వాత సరదాగా, తర్వాత తల్లిదండ్రుల అనుబంధం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ నాగేశ్వరరావు గారిని వారు మనకు కనిపించకుండా పోయారేమో అనుకున్నాము, మళ్ళీ కనిపించారు. ఎప్పుడు అట్లా కనిపించాలని కోరుకుంటున్నాను. చాలా బాధ అనిపించింది. కొన్ని నాగేశ్వరరావు గారు కనిపించినప్పుడల్లా గుండె ఏదో బాధతో కొట్టుకుంది. ఏదేమైనా నాగార్జున గారు, నాగ చైతన్య, అలాగే అఖిల్ వాళ్ళందరూ కనిపించడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఒక వెనకటి తరం మధ్యలో ఈ తరం, ఇదంతా కూడా నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది అనిపించింది. అలాగే 3 జనరేషన్స్ని ఒకే స్క్రీన్లో ఒకే ఫ్యామిలీని చూడడం ఎలా అనిపించింది? అది చాలా సంతోషం అనిపించింది. ఎంత అరుదుగా జరుగుతుంది అన్నమాట. తాత, కొడుకు, మనవడు ముగ్గురు కలిసి నటించడం అనేది అరుదుగా జరుగుతుంది. అలాంటిది అది నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడే తీయటం వల్ల సాధ్యమైంది. తర్వాత ఇంక తీయాలని సాధ్యమయ్యేది కాదు కదా. అలా ఆలోచన ఎందుకు వచ్చిందో మరి తెలియదు, కానీ చాలా ఆనందంగా ఉంది మాకైతే కనుక. చాలా మంచి చిత్రం అమ్మ, కుటుంబ కథా చిత్రం, అందరూ కూడా చూడాల్సిన చిత్రం. నాగార్జున గారు కూడా చాలా చక్కగా కనిపించారు. అలా పిల్లలిద్దరూ కూడా ఎంతో బాగున్నారు. అలాగే నా చైతన్య కానీ బాబు, చిన్న బాబు ఎంతో చక్కగా ఉన్నాడు చూడటానికి. అందరూ బాగా చేశారు. ఒక కుటుంబ కథా చిత్రంగా అనిపించింది. మంచి సెంటిమెంట్ చిత్రం కూడా. అందరూ చూడాలి, తప్పకుండా చూడాలి. ఇది నాగేశ్వరరావు గారికి నిజంగా అంకితం ఇచ్చినట్టేనమాట. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. ఒకటేసారి ఒకటే స్టేజ్ మీద ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ కుటుంబాన్ని వాళ్ళు తరాలుగా వాళ్ళు కాపాడుకున్నట్టుగా నిలబడడం, ఆ సీన్ చాలా బాగుంది. ప్రతి ఒక్క కుటుంబంలో అదే మాదిరిగా ఉండాలని నా కోరికమ్మ. థ్యాంక్ యూ సార్. ఎలా నచ్చింది సార్ సినిమా? చాలా బాగుందండి. ఒక ఫ్యామిలీలో ఇంత టాలెంట్స్ ఉన్నది అన్నది మొత్తం అంతా కూడా ఒకటే బాస్కెట్లో వాళ్ళు చూపించారు. యాక్చువల్గా నాగేశ్వరరావు మళ్ళీ మన దగ్గర మన మధ్యలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. I think this picture will be a very great success, and it will be a greatest tribute and remembrance of Mr. A.N.R. మేడం, మీకు ఎలా నచ్చిందండి ఏఎన్ఆర్ గారి యాక్టింగ్? ఏమంటారు? ఏఎన్ఆర్ గారు బాగా తెలుసండి మాకు, వాళ్ళందరూ కూడాను. కానీ ఏఎన్ఆర్ గారు చివరి రోజుల్లో నిజంగా ఆయన ఆత్మ వాళ్ళ ఇంట్లో పుడుతుంది. ఇలాంటి పిక్చర్ వచ్చింది కాబట్టి ఆయన నిజంగానే వాళ్ళ ఇంట్లోనే నివసిస్తున్నారు అనుకుంటాం మేము. మాకు నాగార్జున గారు కానీ వాళ్ళ పిల్లలు చైతు కానీ ఎప్పటి నుంచో చూస్తున్నాం సినిమాలన్నీ. కానీ అఖిల్ కూడా వచ్చాడు. వీఆర్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది మూవీ. వాళ్ళ కుటుంబం అందరికి కూడా మేము బ్లెస్సింగ్స్ ఇస్తున్నామండి. అండ్ ముగ్గురిని ఒకే స్క్రీన్లో చూడడం, నాగ చైతన్య గారు, నాగార్జున గారు అండ్ ది లెజెండరీ నాగేశ్వరరావు గారు, ఆ సీన్ ఎలా ఉండేయండి ఆ ముగ్గురిని కలిసి చూడడం? It was a blessing for all of us, and is a very greatest personality, and we are very happy to have been born in this generation and had the opportunity of moving with him and also enjoying all his movies, and this movie will remain forever. Thank you so much sir. Thank you so much. Thank you so much madam. చాలా బాగా అనిపించిందండి. అసలు ఇప్పుడు లేని లోటు చాలా బాగా కనపడ్డది నాకు. బట్ రియల్లీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు కంప్లీట్ అక్కినేని ఫ్యామిలీ. ఇలాంటి మూవీస్ తీయడం చాలా ఇండస్ట్రీకే చాలా హ్యాపీ అనుకుంటున్నాను. ఒక ఫ్యామిలీని చూడొచ్చు. సో ఇప్పుడే మనం మూవీ చూసారు, ఎలా అనిపించింది మూవీ మీకు? చాలా బాగుందండి. నాగేశ్వరరావు గారు 3 తరాలకి హీరో. మా అమ్మ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, ఇవాళ మా అమ్మాయి మా అబ్బాయి కూడా చూశారు.
మూడు తరాల వాళ్ళు మా మూడు తరాలకి కూడా హీరోలుగా ఉన్నారు. నాగేశ్వరరావు గారికి పే చేయగలిగిన చాలా పెద్ద ట్రిబ్యూట్ ఇది. వాళ్ళ ఫ్యామిలీను మనమంతా కూడా నాకు చాలా అనిపించింది. వాళ్ళకి చాలా ఫెస్టివ్ వాతావరణంగా అనిపించింది ఇక్కడ. నాగేశ్వరరావు గారు ఇది చూడగలిగితే చాలా ఆనందించుండేవాళ్ళు అనుకుంటున్నాను నేను. మూవీ గురించి మీరు చెప్పండి. చాలా చాలా బాగుంది. అంటే చాలా కొత్తగా అనిపించింది. మిగిలిన అన్ని సినిమాల కంటే కూడా చాలా భిన్నంగా, అంటే ముందు ముందు ఏం జరగబోతోందో అనే ఒక ఉత్కంఠతోటి ఉన్నది. అంతేకాకుండా చాలా సరదాగా, అంటే ఎక్కడా కూడా ఒక బ్రేక్ కానీ ఒక బోర్ కానీ లేకుండా ఉండింది. అంటే నాగేశ్వరరావు గారి వ్యక్తిత్వమే అలాంటిది. అసలు ఇందాక సినిమా చూస్తున్నంతసేపు నాగేశ్వరరావు గారు మనతోటే ఉన్నట్లు అనిపించింది. బయటికి రాగానే ఒక్కసారిగా గుండె పట్టేసినట్లు అనిపించింది. కానీ వారికి అస్సలు ఏడవడం, బాధపడటం ఇష్టం ఉండదు. కాబట్టి మనందరం కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి. నాకు దాదాపు ఒక 20-25 సంవత్సరాలుగా అత్యంత సన్నిహితులు. చాలా నా శ్రేయోభిలాషి. చివరి రోజు కూడా. హలో అండి. హాయ్ అండి. మనం సినిమా మీకు ఎలా నచ్చింది? మూవీ ఇప్పటి వరకు అయితే మాత్రం చాలా బాగుందండి. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ లైన్ ఆల్ టుగెదర్. నాగేశ్వరరావు గారు అయితే అసలు అమేజింగ్ ఇన్ దిస్ ఏజ్, అండ్ హీ వాజ్ నాట్ వెల్ ఇన్ ద లాస్ట్ టైమ్, బట్ హీ డిడ్ ఎక్సలెంట్ జాబ్. అండ్ ద స్టోరీ యాజ్ ఎ హోల్ ఇస్ కంప్లీట్లీ వాట్ వీ డెంట్ ఎక్స్పెక్ట్. ఇట్స్ డిఫరెంట్. ఈ సినిమాలో హైలైట్స్ ఏంటి, అంటే మీకు బాగా నచ్చింది ఏంటి సినిమాలో? ద కాన్సెప్ట్ యాజ్ సచ్ అండి, లైక్ యూనో అంటే చాలా సినిమాలు అంటే పూర్వజన్మ, పునర్జన్మ అలాంటివి వచ్చాయి. కానీ ఇన్ దిస్ ఇట్స్ టోటలీ అబౌట్ యూనో సన్ సర్చింగ్ ఫర్ మదర్ అండ్ ఫాదర్, యూనో వాళ్ళని కలపడము, అదంతా ఇట్స్ డిఫరెంట్. అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను స్టోరీ అసలు ఈ మూవీ నుంచి. మీరు వదిలితే సినిమా స్టోరీ అంతా చెప్పేలా ఉన్నారు, అంత బాగా నచ్చిందని అర్థమైపోతుంది స్టోరీ. ఇట్స్ టూ గుడ్, ఇట్స్ డిఫరెంట్, ఇట్స్ నైస్. అంటే కూర్చొని చూడొచ్చు మొత్తం సినిమా. ఇట్స్ నాట్ లైక్ యూనో మధ్యలోంచి లేసి వెళ్ళిపోవాలి అలా లేదు. సాంగ్స్ కూడా బాగున్నాయండి, 1-2 ఉన్నాయి కానీ బాగున్నాయండి. ఈ సాంగ్ మీకు బాగా నచ్చింది, ఏదైనా సాంగ్ హమ్ చేయగలరా? No, I'm not good at it. Yeah, it's good. Yeah, they're very good. Thank you. 15-20 days చేసాం. ప్యాడీ ఫీల్డ్, మైసూర్ ప్యాలెస్. 50,000 acres స్ప్రెడ్లో యూ కెన్ సీ ప్యాడీ ఫీల్డ్స్. అంటే మీరు అక్కడ కెమెరా పెట్టి ఏ యాంగిల్లో తిప్పినా ఇట్స్ బ్యూటిఫుల్. కేఆర్ఎస్ డ్యామ్ దగ్గర చిన్న ఊరుంది, అండ్ అక్కడ చిన్న గుడిసె సెట్ చేసి దాని ఆపోజిట్లో చెట్టు ఉంది. ఇట్స్ లైక్ యూనో ఇలా క్రిస్ క్రాస్గా ఉంటుంది చెట్టు. దాని మీద ఆ డైరెక్టర్ దే వాంటెడ్ a tree house built on it, and it has to be strong enough to hold a person. And then they had to make the stairs పైకి వెళ్ళడానికి. that is about 50 feet height if I'm not wrong. దాని ఎదురుగా ఇంకొక ప్లాట్ఫామ్ కట్టి దే పుట్ జిమ్మి ఆన్ ద ప్లాట్ఫామ్. దాట్ జాబ్ దే డిడ్ ఇన్ 2 hours. Start camera. Action. రైట్. సో ఇప్పుడే చూసి వచ్చారు, ఎలా నచ్చింది సార్ సినిమా? అండ్ మా అక్కినేని నాగేశ్వర సినిమా సూపర్ హిట్ సినిమా, పెద్ద చాలా బాగుంది. అసలు ఫుల్ ఎమోషన్స్, ఫుల్ కామెడీ, మంచి డ్రామా సినిమా, అదిరిపోయింది సినిమా. లాస్ట్ టైం నాగేశ్వరరావు గారిని చూస్తే ఎలా అనిపిస్తుంది? బాధ, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అంటే ఆయనకి లేరు అనేసి అది తెలుస్తుంది కదా, మర్చిపోయాం కదా, మళ్ళీ తెలుస్తుంది. ఇంకా మళ్ళీ ఎప్పటికీ చూడలేమనిపిస్తుంది. చాలా బాగుంది. ఫ్యామిలీ అంటే అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ సినిమా చూస్తున్నంత సేపు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాం అంతే. నాగేశ్వరరావు గారు లేరన్న బాధ ఉంది. సినిమా చూస్తుంటే ఎక్కడ అంటే ప్రతి సీను ఎంజాయ్, అంటే ఏదో మనలో మనం చాలా ఆనందపడుతున్నట్టుగా, అంటే ఎగ్జైటింగ్గా ఉంది. అది బాగా ఎంజాయ్ చేశారనమాట. ఫెంటాస్టిక్ సార్. మాత్రం సూపర్. చాలా సినిమాలో లాస్ట్ అఖిల్ వస్తాడు, అప్పుడు మాత్రం ఇంక అందరూ చప్పట్లు కొట్టారు. అఖిల్ చాలా బాగున్నాడు.
సినిమా చూస్తున్నాను సేపు చాలా ఆనందంగా ఉంది. సినిమా మాత్రం అందరూ అంటే ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా ఇది. అండ్ మన అక్కినేని నాగేశ్వరరావు గారి కోసం ఖచ్చితంగా చూడాలి సినిమా. హలో సార్, బాగున్నారా? మనం సినిమా అక్కినేని ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు అనేట్లో అన్నీ ఒకటి, మనం ఒకటి ఒక ఎత్తు. ఈ చిరునవ్వు అందరినీ ఇంటి వరకు వెంటాడుతూనే ఉంటుంది. అంటే మాటలు రావట్లేదు. నాగార్జున గారి పర్ఫార్మెన్సు, నాగ చైతన్య ఇవన్నీ ఒకటైతే అద్భుతమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన సినిమా. తెలుగు సినిమాల్లో నెక్స్ట్ స్టాండర్డ్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన సినిమా మనం. టెక్నికల్గా అటువంటి స్టాండర్డ్లో ఉంటే ఎమోషనల్లీ అక్కినేని తెలుగువారు అందరూ హృదయాల్లో ఉంటారు. ఈ చిరునవ్వు ఎప్పటికీ ఉంటుంది. ఇదే చిరునవ్వుని గుర్తు చేసిన అందరి ఇంటికి వెళ్తారు. హ్యాట్స్ ఆఫ్ టు అక్కినేని ఫ్యామిలీ అండ్ అక్కినేని నాగేశ్వరరావు అమర్ రహే. మా అఖిల్ గారి మొదటి సినిమా ఇది. సో అఖిల్ గారు అందరికీ ఇది ఫేస్ లాస్ట్లో ఒక ఆల్మోస్ట్ ఒక 2.5 hours ఫిల్మ్లో సినిమా అంతా ఒకటైతే ఆ క్లైమాక్స్ లాస్ట్ అఖిల్ ఎంట్రీ నెక్స్ట్ ప్రిన్స్ టు ది టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగేశ్వరరావు